తెలంగాణ బంద్ పెట్టిరు కదా మా మల్లనను పొద్దుగాల దోల్న ఏడా గింత వార్త మిస్ కాకుండా వట్కరమని ఇదివార్ దాకా పత్తా లేడు ఉన్నాడా ఆ ధర్నాల ఆంధ్రాకు కొట్టుకోవైనా తెలుసులేదు మనమే ఎదురుగా పోయి చూడాలి పండ్రి మల్లన్న జిందాబాద్ మల్లన్న జిందాబాద్ మల్లన్న జిందాబాద్ మల్లన్న జిందాబాద్ ఆగో చూడు వార్తలు దెమ్మంటే చెట్టు కింద ఎంత మంచి కూసున్నాడో అయ్యా దోరా అయ్యో నీ సైకిల్ దాల్గా వాడా ఏం పనికి దోల్తే ఏం చేస్తున్నావు నీ పిల్ల ముక్కుల తొక్కు నా ఉసురు పోసుకుంటున్నావు మంచిగానే ఉంది ఎవ్వరం గాని ఊకే కూర్చున్నావేంది ఊకేవాడు కూర్చున్నాడు ఇగోంది నేననేది నీ తిండి గురించి కాదు గాడేం చేస్తున్నావు అని అటు చూడు నీకే ఎరకైతుంది ఏంది నిరాహార దీక్షనా ఎవరు చేస్తున్నారు ఇంకెవరు కూర్చున్నది మేమే నిరాహార దీక్ష చేస్తున్నాం ఓ దిక్కు నిరాహార దీక్ష అని పుట్నాలు బుక్తున్నావేంది ముక్కొద్దా అట్లా తింటే దొంగ దీక్ష అంటారు నిరాహార దీక్ష అంటే ఏం తినకుండా చెయ్యాలి అట్లనా మరి తెలంగాణలో ఇవాళ ఏమైంది పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని బంద్ చేసిండ్రు ఎవరు చేసిండ్రు బంధు అన్ని పార్టీలో చేసిండ్రు మరి నిన్న పార్లమెంట్ లో ఏమైంది పోలవరం ఆర్డినెన్స్ బిల్లు పాస్ అయింది బిల్లు పాస్ అయిపోయినాక లొల్లి చేస్తే ఏమొస్తుంది ఏమో ఏమన్నా అవుతుందేమో ఏట్లేమన్నా అవుతుంది ఏం కాదు అయ్యింది అయిపోయింది మరి బంధులు గిందులేంది అగో గా బంధుల ఎంత నియతున్నదో మా దీక్షలో కూడా గంతే నియతున్నది అర్థం కాలే మళ్ళీ చెప్పు ఇప్పుడు పోలవరం బిల్లు పాస్ అయిపోయినాక బంధువులు చేసినా ఏం లాభం ఉండదు ఎవరిని బదనాం చేసినా ఏం లాభం ఉండదు ఏదో చెయ్యాలి కాబట్టి చేసిండ్రు అట్లా మరి నువ్వేం చేస్తున్నావు నేను కూడా ఏదో ఒకటి చేయాలి కాబట్టి తినుకుంటా నిరాహార దీక్ష చేస్తున్నా ఏమొచ్చి పాడైతుంది నువ్వు ఇట్లా చేస్తే మనోళ్ళు చేసే పోరాటం ఎసొంటిదో తెలుస్తుంది పోలవరం గిరిజనులకు మద్దతుగానా ఏం తెలియరా నాయన అందరికి నా లెక్కుంటాది మల్లన్న తెలివి ఉండాలంటే అదే అంటున్నా నేను కూడా కానీ నువ్వు ఉల్టా అర్థం చేసుకున్నావు ఏమో మల్లన్న అంత కన్ఫ్యూజన్ ఉంది